కొన్ని జీవితాలు తినడానికే బ్రతుకుతూ ఉంటాయి. ఆ జీవుల్లో ఈ ఒక్క జీవి ఒకటి. 84,00,000 జీవరాశుల్లోకెల్లా వంట వండుకుని తినేది మనిషి మాత్రమే కాబట్టి అన్ని రుచులను ఆస్వాదించాలి. ఏది కూడా దాచుకోకూడదు. కడుపు దాచుకోకుండా తినాలి అన్నట్లు అండి. కడుపు అంటే గుర్తొచ్చింది. పెళ్ళయింది, పిల్లల్ని కన్నాము కాబట్టి పొట్ట ముందుకొచ్చేసింది. అయిపోయింది. సరే ఇప్పుడు చాలామందిని చూస్తూ ఉన్నానండి. పెళ్ళి కాని చిన్న చిన్న పిల్లలు 20+లో ఉన్న వాళ్ళు కూడా, మేము 30+లోకి వచ్చేసాం కదా, 20+లో ఉన్న వాళ్ళు కూడా బాణంత పొట్ట, అసలు ఎక్కడంటే అక్కడ కొవ్వు ఒంట్లో. అట్లా ఎందుకు ఉంటుందో నాకు తెలియట్లేదు. స్లిమ్ అవ్వాలని మేము తహతహలాడిపోతున్నాము. ఎందుకంటే 30లోకి వచ్చేసాం. అందరూ ఎవరు చూసినా సరే 25 పిల్లలు కూడా ఆంటీ 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 అంటారు. వాళ్ళు అప్పుడే పుట్టిన పలుచు బాలా కుమారులు కదా, చంటి పాపాయిల్లాగా. అందుకని ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక సన్నపడాలని ఎంత ప్రయత్నించినా కూడా నోరు, అన్ని రోజులను చూసిన నోరు ఎట్లా ఒకసారి కంట్రోల్ చేసుకోలేము కదా. అందుకని మితంగా తిందాము అని అనుకుంటున్నాను, కానీ అది కుదరటం లేదులేండి.